హిట్ 3 మూవీ చాలా బాగుందండి. అంటే కంపేర్ టు హిట్ 1, 2 కంటే మనకి హిట్ 3 మూవీ చాలా బాగుంది. అండ్ నాన్నగారి యాక్టింగ్ అయితే సూపర్ అండి. అంటే దసరా మూవీలో మనం అయితే కంప్లీట్ గా మాస్ సైడ్ చూసాము. బట్ హిట్ 4 లో కంప్లీట్ గా ఆయన్ని వైలెంట్ అన్నమాట. ఆ వైలెన్స్ కి న్యాయం చేశారనమాట. నాన్నగారి యాక్టింగ్ అలా ఉంది మనకి. హీరోయిన్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? హీరోయిన్ గారి యాక్టింగ్ అంటే జస్ట్ తనకి ఏం పెద్ద స్కోప్ ఇవ్వలేదు. ఏదో హీరోయిన్ ని పెట్టాలి, ఆడియన్స్ కి బోర్ అవ్వకుండా చేయడానికి పెట్టినట్టు అనిపించింది. ఒక ఆఫీసర్ అయినా కానీ మదర్ సెంటిమెంట్ ఎలా అనిపించింది? అంటే చిన్న మూమెంట్ వచ్చింది ఎలా అనిపించింది? యా, మదర్ సెంటిమెంట్ ఇప్పుడు మనకి అన్ని మూవీస్ లో చూస్తున్నాం. బట్ కాకపోతే కొంచెం హీరోయిన్ ని దగ్గర చేయడానికి మదర్ సెంటిమెంట్ యూస్ తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎలా అనిపించింది? యా, అంటే ఇప్పుడు సైకోలు చాలా మంది తయారవుతున్నారు కదా, ఏదైతే వైజాగ్ బీచ్ లో ఏదైతే జవాల సిస్టమ్ జరుగుతుందో అలాంటి సైకో నా కొడుకులకు ఏం చేస్తే బాగుంటుంది? నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. బట్ కాకపోతే మనకి అలాంటి ఒక మూవీ రావాలి అంటే ఎప్పుడు బాయ్స్ సైకోస్ గా ఉండి వాళ్ళు మర్డర్ చేయడం కాదు. ఒక అమ్మాయి రియల్ గా సైకోగా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయగలుగుతుందా అనేది మనకు చూపించాలి. నా మెయిన్ మోటివ్ అది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్. రియల్ సైకో కిల్లర్ ఎలా ఉంటే నేను చూపిస్తాను, నిజంగా చూపిస్తాను. డైరెక్షన్ కాదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. మేబీ ట్రై చేస్తా హిట్ 4 లో కనిపించడానికి. నాకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ అంత అనిపించింది. అంటే సినిమాల వల్ల క్రైమ్ పెరుగుతుంది, ఎలా చేయాలి, మర్డర్స్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు జనాలకి అనేది ఒక వదంతి వస్తున్నారు. ఎలా చూస్తాము? ఈ స్టోరీ కూడా అలానే అండి. అంటే మనకి హిట్ 3 స్టోరీ కూడా సేమ్ అలాంటి రిలేటెడే. మేబీ అలాంటి క్రైమ్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. నువ్వు సినిమా హిట్ తీసుకొచ్చావు కానీ సినిమా సూపర్ హిట్ అయిపోయింది. సినిమా చూడాలి బ్రో, పిచ్చెక్కిపోయింది బ్రో సినిమా, పిచ్చంటే పిచ్చే. ఏంది బ్రో యానిమల్ కంటే త్రిబుల్ కాదు ఆల్మోస్ట్. ఏంది బ్రో యానిమల్ ఎందుకు పనిచేయదు ఈ సినిమా ముందర, ఎందుకు పనిచేయదు యానిమల్ అయితే అట్లుంది బ్రో. కత్తులు తీసుకురావాలి బ్రో, కత్తులు పెద్ద పెద్ద రాట్లు మనోడు నాని బ్రో. ఏంది బ్రో దసరా తర్వాత అక్కడున్న కత్తులు ఇక్కడ లేవు, ఆల్మోస్ట్ ఎన్ని కత్తులు బ్రో. అబ్బా కానీ అబ్బా నడుకుంటే పిచ్చోళ్ళైపోయాడు బ్రో, పిచ్చోళ్ళైపోయాడు బ్రో. ఏంది బ్రో సినిమా హిట్, సూపర్ హిట్, నాని అన్న సూపర్ హిట్. సినిమా అయితే అద్దరిపోయింది. హీరోయిన్ యాక్టింగ్ శెట్టి మేడం, ఎక్కడి నుంచి వచ్చావు మేడం నువ్వు? అబ్బా ఏం యాక్టింగ్ మేడం, యాక్టింగ్ మేడం, ఏం ఆగాలి. కకృతి ఆపుకో ఏం ఆపుకోవాలి బ్రో. పిచ్చోళ్ళు అయిపోయినా బ్రో, లోపల పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళు. ఏంది బ్రో ఏం చెప్పాలి బ్రో సినిమా గురించి? ఎంత చెప్పినా తక్కువనే బ్రో, ఎంత చెప్పినా తక్కువ బ్రో. ఏంది బ్రో లాస్ట్ మూమెంట్ లో నా షర్ట్ వేసిండు నాని అన్న. నువ్వు ఏందన్నా నువ్వు నా షర్ట్ వేసిండు బ్రో, నా షర్టు. నేను దాన్ని చూసి మైండ్ లో బుర్ర పడైపోయినా బ్రో. లాస్ట్ మూమెంట్ లో నా షర్ట్ వేసిండు, నా షర్ట్ నాకు లోపడిచ్చిన. ఏంది బ్రో నాని అన్న, నేను మర్చిపోలేదన్నా. నేను ఏం నరుకుడన్నా, అది ఏం నరుకుడు, చచ్చిపోతారు రియాలిటీలో చేశారు నాని క్యారెక్టర్. సో అక్కడక్కడ వస్తా ఉంటాయి, సెన్సర్ కూడా చేయలేదు. బట్ ఇట్స్ ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. లాస్ట్ లో ట్విస్ట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కి. తర్వాత వచ్చిందైతే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయం. అసలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. మూవీ చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ ఉందండి. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ ఇస్ ఎక్సలెంట్. ప్రతి ఒక్క షాట్ కూడా చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే క్లైమాక్స్ బ్యాంక్ సూపర్. ఒక 2-3 ట్విస్ట్ ఉంటాయి. సో యూ విల్ లవ్ దోస్ వన్స్. డెఫినెట్లీ మస్ట్ వాచ్. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది, బట్ దెన్ ఇట్ ఈస్ ద జానర్ అలాంటిదే కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ది సేమ్. అండ్ యాక్చువల్గా వచ్చే ముందు కొంతమంది అంటే స్లైట్లీ వల్గర్ లాంగ్వేజ్ అది ఉంది అని చెప్పేసి అన్నారు. ఇట్ ఈస్ ఓన్లీ 1 or 2 షార్ట్స్ లో కొద్దిగా అలా అనిపిస్తుంది, కానీ క్యారెక్టర్ టోన్ సెట్ చేయడానికి ఐ థింక్ డైరెక్టర్ టుక్ దట్ డిసిషన్. బట్ టువర్డ్స్ ఎండ్ వచ్చేసి అసలు ఎక్కడ కూడా అలాంటి వల్గారిటీ లేదు.
ఎక్కడ ఎక్కడ అసలు బోర్ అవ్వట్లేదు. అసలు కంటిన్యూస్ ఆ లాస్ట్ లో మాత్రమే, క్లైమాక్స్ లో మాత్రమే పర్పస్ అంతా రివీల్ చేస్తారు. పర్పస్ అని అంటాడు, లాస్ట్ లో మాత్రం రివీల్ చేస్తారు. అండ్ ఎస్పెషల్ గా నాని షౌట్ మాత్రం అసలు కిక్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సూపర్ కిక్ ఉంటుంది, ఒక షౌట్ ఉంటుంది, నాని షౌట్ ఇచ్చారు, క్లియర్ క్లూ ఇచ్చారు. దట్ ఈస్ ద ట్విస్ట్ అండ్ దట్ ఈస్ ది స్ట్రాంగ్ యూఎస్పీ ఆఫ్ ద మూవీ. సూపర్ హిట్ మూవీ ఫైనల్. బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇలాంటి మూవీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా హీరోయిన్ మనకు తెలిసిందే, కేజీఎఫ్ మూవీలో చేసింది, చాలా ఫేమస్ అయింది. సో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది, నానికి తగ్గట్టు ఉంది, ఇద్దరు బ్యాలెన్స్ చేశారు. యా ఆఫ్ కోర్స్ చాలా బాగా సెట్ అయింది. అసలు నాని అసలు ఇన్ని రోజులు డైరెక్టర్స్ ఎవరు బయటకు తీయలేదు నాని యాంగిల్ ని. సో పర్ఫెక్ట్ డైరెక్టర్ బయటకు తీశారు. ఆ యాంగిల్ గానీ, ద వే ఆఫ్ రొమాన్స్, ఆ మూవీలో వైలెన్స్ అన్ని చాలా బాగా సెట్ అయింది. హీరోయిన్ సాంగ్స్ ఎలా సాంగ్స్ చాలా రేర్ ఉన్నాయి, కానీ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, నీట్ గా ఉన్నాయి, వినేటట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. యా కంప్లీట్ డిఫరెంట్ జోనర్. ద కాంటాక్ట్ లెన్స్ కానీ, హెయిర్ స్టైల్ కానీ మరీ హైప్ ఇవ్వకుండా 30 years అంటే న్యాచురల్ గా 30 years లాగానే చూపించడం కానీ. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే చూడగలుగుతారు. 18+ అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే చూడగలుగుతారు. తన లవ్ ఎక్స్ప్రెషన్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఎలా అనిపించాయి? ఇట్స్ ఆల్ గుడ్, న్యాచురల్, అది ఇంకా అన్ని మూవీస్ లో ఉండేటిదే. సో ఇది మరీ అంత రొమాంటిక్ వే కాకుండా ఇన్వెస్టిగేషన్ కాబట్టి, సో రెండు బ్యాలెన్స్ చేశాడు. సారీ, చాలా బాగుంది. అంటే కకృతి పడద్దు అని. అవునవును, కకృతి పడద్దు. సో టైం వచ్చినప్పుడు అఫ్ కోర్స్ టైం వచ్చింది, ఈవెన్ నాని టైం కూడా వచ్చింది. కకృతి అంటే నేను ఒకటే చెప్తాను, మనకు ప్రతిదానికి టైం వస్తుంది. లిటరల్లీ లైఫ్ లో అయినా, కెరీర్ లో అయినా కకృతి పడదు, ప్రతిదానికి కకృతి పడదు, అదైతే చెప్పగలుగుతాం. నాకు ఇదే నచ్చింది, హిట్ 3 నచ్చింది. బికాజ్ ఇది నాని యాంగిల్ డిఫరెంట్ ఉంది, సో డిఫరెంట్ వైబ్స్ వచ్చినాయి అంతే. యా థ్యాంక్ యూ.